దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. గుడ్ మార్నింగ్. ఉదయకాలపు శుభములు మీకు మెండుగా కలుగునగాక. అలాగే మరి క్రిస్మస్లన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకుని మరొక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ఈ సంవత్సరాంతం రోజున ఈ 31 డిసెంబర్ 2025 తారీఖున మనమంతా కలుసుకొని ప్రభువుని మహిమపరచడానికి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతో ధన్యులమండి. సంవత్సరం అంతా ప్రభువు కాపాడారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నా కన్ను దృష్టి దాని మీద నిలిచినని ప్రభువు చెప్పిన మాట ప్రకారం మరి ఈ జనవరి 1 మొదలుకొని ఈ 2025 సంవత్సరం ఈ డిసెంబర్ 31 వరకు ప్రభు మనల్ని సజీవులుగా ఉంచారు. మనం ఎంతో ధన్యులము. ప్రభువుకి ఎంతో కృతజ్ఞత కలిగిన వారుగా ఉండవలసిన వారం. ఈ 31 రోజున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరొక నూతన సంవత్సరంలో మిమ్మల్ని అడుగు పెట్టించులాగిన దేవుడు కృప చూపున గాక. ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం కొరకు యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. సజీవులే కాబట్టి ప్రభును స్తుతిస్తారు. ఈ దినాన్న నేను సజీవుడిగా ఉండి నిన్ను స్తుతించుచున్నాను అంటున్నారండి భక్తుడు. అంటే ఈ రోజు వరకు నీవు నేను సజీవంగా ఉన్నామంటే ఎందుకో తెలుసా? ప్రభువుని స్తుతించడానికంట, కృతజ్ఞత కలిగి ప్రభువుని మహిమపరచడానికి. చాలామంది అసలు కృతజ్ఞత కలిగి ఉండరండి. ఈ రోజంతా ఎలా గడపాలనుకుంటారంటే రంగురంగులతో, ముగ్గులతో, ఏమండి, రంగులతో వెల్కమ్లు చెప్పుకుంటూ, ఈ సంవత్సరాన్ని బాయ్ చెప్తూ, వచ్చే సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ రంగురంగుల ఆనందాన్ని కలిగి ఉండాలనుకుంటా. ఈ రంగుల కంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇన్ని రంగుల అనుభవాన్ని ప్రభు మనకి మరి ఆయన కలిగించారు. ఈ భాగ్యాన్ని మనకి ఈ సంవత్సరాంతం వరకు ఉండే కృప దేవుడు కలిగించారు. మీరు ఆలోచించేయండి. అనేకుల్ని కోల్పోయాం కదా ఈ సంవత్సరంలో. నా మట్టుకు నాకు బంధువుల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, అనేకుల్ని కోల్పోయిన అనుభవాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కానీ ప్రభువు మనల్ని కాపాడారు అంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞులుగా ఉండకూడదు. చాలామంది కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. మరి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ప్రభుని ఆరాధన చేసేవారుగా ఉండాలి. దేవుని మహింపరచాలి. నేను ఉదయకాలమే చెప్తున్నా, ఈ దినమంతా మీరు దేవుని స్తుతించిన. ప్రభువా నన్ను సజీవుడిగా ఉంచావు, ప్రభువా నన్ను ఆరోగ్యంగా ఉంచావు, నా కుటుంబాన్ని కాపాడా అయ్యా, 2025 అంతా దీవించారు ప్రభువా, మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి నాకు మీరు కృప చూపుతున్నారయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉండి. ఎంత స్తుతిస్తే అంత ప్రభువు నిన్ను దీవించబోతా ఉన్నారండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడరు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఇష్టపడరు. పశుప్రాయాలంట దేవుడు చేసిన కార్యాలు గ్రహించారంట. 92వ కీర్తనలో మనం చూడగలుగుతాం. పశుప్రాయాలకు అర్థం కాదంట దేవుడు ఏం చేశారో, దేవుడు ఏ మేలు చేశారో కదా. మరి దేవుడు చేసిన మేలులు మన జ్ఞాపకం చేసుకుంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు ఎప్పుడు కూడా నిత్యము నేను దేవుని స్తుతిస్తానంటాడండి. నిత్యము దేవుని స్తుతిస్తాడు, కీర్తిస్తాడంట, నిత్యం ఆరాధన చేస్తాడు. ఎందుకంటే దావీదుకి దేవుడు చేసిన ఉపకారాలు తెలుసు కాబట్టి, దేవుడు చేసిన మేలులు తెలుసు కాబట్టి, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోద్ది అంటాడండి. నిజమే, మన బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క అడుగు ఈరోజు వెనక్కి వెళ్ళి ఆలోచించేయండి. ఎన్ని కార్యాలు ప్రభువు చేశారు, ఎన్ని సమస్యల్లోంచి, ఎన్ని బలహీనతలోంచి, ఎన్ని ఇబ్బందుల్లోంచి ప్రభు మనల్ని నడిపించుకుంటూ వచ్చారో ఆలోచన చేసి సంవత్సరాంతమున ప్రభుని స్తుతించండి అంటున్నాడు కదా. ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు. ఆరాధించిన దావీదుని ఎంతగా దేవుడు హెచ్చించారో అలాగూ స్తుతించే వారిని రానున్న సంవత్సరంలో దేవుడు బహుగా దీవించబోతున్నారండి, బహుగా ఆశీర్వదించబోతున్నారు. ఆరాధించి మీరు గొప్పగా వర్ధిల్లుదురుగాక. కృతజ్ఞత కలిగిన మీరు గొప్పగా దీవించబడుదురుగాక. దేవుని స్తోత్రం కలుగున. కృతజ్ఞత కలిగిన వారికే కదండి మనం ఏదైనా చేయగలుగుతాం. ఏమండి, అలాగే దేవుడు కూడా దేవుని స్తుతించే వారికి, కృతజ్ఞత కలిగి జీవించే వారికి నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మిమ్మల్ని సంవత్సరంతో ఆశీర్వదించి మీ కృతజ్ఞతను బట్టి దేవుడు మరొక సంవత్సరంలో బహుగా మీరు వర్ధిల్లే కృప మీకు దయచేయనట్లుగా 2026 సంతోషంగా మీరు ఎదుర్కోండి. సంతోషంగా ఆనందంగా నూతన సంవత్సరంలో ప్రవేశించండి. దేవుడు మీకు అట్టి భాగ్యాన్ని కలిగించి ఈ దినమంతా దీవించి కాపాడును గాక. ఆమె. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఈ 2025 అంతా కాపాడారు. ఈ చివరి రోజున నేను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, కృతజ్ఞత కలిగి ఉన్నాం. మీరు చేసిన అన్ని మేలుల ఉపకారములను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. మరొక
సంవత్సరాన్ని మేము ఎదుర్కొనే భాగ్యం ఇచ్చి ఆ సంవత్సరం అంతా నీ కృప మా ఎడల వెల్లడి చేసి దీవించమని మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.